థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్? యా అండి, నేను యాక్చువల్గా ఫస్ట్ అసిస్టెంట్గా చేశానండి. యువరాజ్ గారు నా ఫస్ట్ గురువు గారు, తర్వాత దేవరాజ్ గారు. ఆ తర్వాత నేను మెల్లగా రండి సర్దార్గా రంగస్థలం, సైరా వీటి మూవీస్కి అసిస్టెంట్గా చేశాను. అవి చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్కి వెళ్ళానండి, చెన్నై మైండ్ స్క్రీన్. సో అది ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ మూవీ చేసింది శశివదనే. ఆ శశివదన గ్యాప్లోనే ది ట్రయల్ అని ఒక ఓటీటీ ఫిల్మ్ చేశాను. కంప్లీట్లీ 18 డేస్లో చేసాము ఆ సినిమా అంతా. సో అది రిలీజ్ అయిపోయింది, అమెజాన్ ప్రైమ్లో ఉంది. సో తర్వాత శశివదనే తర్వాత అగ్లీ స్టోరీ అనే మూవీ చేశాను. సో అగ్లీ స్టోరీ తర్వాత సప్తగిరి శత్రువుది ఒకటి యాక్షన్ కామెడీ చేసాం, టైటిల్ ఇంకా పెట్టలేదు. సో తర్వాత వెంటనే నాకు పిలిచి మారుతి సార్ ఈ మూవీ ఇచ్చారండి, మా బ్యూటీ అనే మూవీ. సో నా లైఫ్ని అది ఒక మార్చింది, టర్న్ చేసింది. ఒక టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే నా లైఫ్లో బ్యూటీ అండి. సో బ్యూటీ ఫస్ట్ రిలీజ్ అవబోతుంది, అదే హ్యాపీ ఉంది. ఇంకా అండ్ కథ విన్నప్పుడు కథకి తగ్గట్టుగా మొత్తం అంతా థీమ్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఫ్రేమ్లో మనకు అది కనిపించాలి. అంటే ఫస్ట్ తీసుకున్నటువంటి అంటే ఆ కలర్ఫుల్ థీమా, లేదా కొంచెం సెటిల్డ్ థీమా, లేదా సిలోట్స్ ఎక్కువ ఉండాలా, ఇలాంటివన్నీ చాలా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కదా డైరెక్టర్ గారితో. సో అంటే ఫస్ట్ డైరెక్టర్ గారితో మీ అంటే ఈ బ్యూటీ బిగిన్ అవ్వక ముందు ఆయన ఏం కోరుకున్నారు, మీరు ఆయన కోరుకున్నవన్నీ కూడా ఇవ్వటం జరిగిందా, ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత ఏంటి? యాక్చువల్గా దీనికి చాలా ప్రిపరేషన్ చేశామండి. ఫస్ట్ నాకు దీన్ని సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి స్టోరీ రైటర్, ఈ సినిమాకి స్టోరీ రైటర్ మెయిన్ ఆయనే. సో ఆయన ఫస్ట్ వాళ్ళ ఇంట్లో నేను డైరెక్టర్ ఒకేసారి ఇంట్రడ్యూస్ అయ్యాము, అప్పుడే స్టోరీ కూడా విన్నాము. సో స్టోరీ విని నాకు చాలా బాగా నచ్చింది స్టోరీ. ఫస్ట్ వినగానే ఓకే, ఈ సినిమా హిట్ ఫామ్ల సినిమా, సో ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అండ్ లైఫ్లో కెరియర్లో కూడా బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ ఆయన స్టోరీ చెప్పిన తర్వాత నేను డైరెక్టర్ ఆఫీస్లో కూర్చొని డిస్కషన్ చేసుకున్నాం అన్నమాట. సో ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా కొంచెం థ్రిల్లర్ జోన్లోకి వెళ్తుంది ఇది. సో ఎలా చేస్తే బాగుంటుంది, దీన్ని విజువల్గా ఏ విధంగా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని ఇద్దరం ప్లాన్ చేసుకున్నప్పుడు నేను కొన్ని ఐడియాస్తో వచ్చాను, ఆయన కొన్ని ఐడియాస్తో వచ్చారు. సో ఫస్ట్ ఎలా అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ స్టోరీ ఉంటుంది, కంప్లీట్లీ కూల్ బ్రీజీగా వెళ్దాము అనే ప్లానింగ్లో కంప్లీట్లీ కలర్ఫుల్ థీమ్ ఆ టైప్లోనే మీకు కొన్ని ట్రైలర్లో షార్ట్స్ చూస్తే మీకు బ్యూటీగా ఉంటాయి. సో అవన్నీ సాంగ్ అయితే అందులో కూడా చాలా కన్నమ్మ సాంగ్ అనేది చాట్ బస్టర్, అది ఫస్ట్ హాఫ్లో వస్తుంది సాంగ్. సో అదంతా కంప్లీట్లీ బ్యూటీ, ఆ లైఫ్ న్యాచురల్గా ఎంత బ్రీజీగా ఉండాలని అంత బ్రీజీగా ప్లాన్ చేసాము. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్లీ టర్న్ అవ్వాలి. సో సినిమా అనేది రివర్స్ అవ్వాలి. సో ఆటోమేటిక్గా మేము ఎలా వెళ్దాం అనగా ఆ కలర్స్ అన్నది నెగిటివ్ ఉండాలి, ఉండద్దు. సో మ్యూటెడ్ టోన్స్లోకి వెళ్ళాలి, ఇలా ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. సో ఫస్ట్ హాఫ్ అంతా ఇది, సెకండ్ హాఫ్ అంతా ఇది అని చెప్పి ప్లాన్ చేసుకొని సెకండ్ హాఫ్ అంతా కూడా న్యూట్రల్ టోన్స్, అసలు కలర్స్ అనేది లేకుండా ప్లాన్ చేసుకుని, అలానే కాస్ట్యూమ్స్ కూడా శ్వేత తనే ఆయన కాస్ట్యూమ్ డిజైనర్. సో ఆవిడ కూడా వెరీ కోఆపరేటివ్, అసలు నేను ఏ కలర్ అడిగితే సరే చాలా బాగా. ఆవిడ ప్రజెంట్ రాజ్యసభ చేస్తున్నారు. సో అండ్ నేను కొత్తోడిని, నేను అడిగిన దానికి కూడా సాయి గారు ఇది వర్కౌట్ అవుతుందండి. సో అది నాకు బాగా నచ్చింది. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఎలా చెప్పాలంటే స్టార్టింగ్ స్టేజెస్లో మనకి అంత ఉంటుందని మనం అనుకోం. సో ఆవిడ ఏంటంటే సాయి గారు ఇది నేను అనగానే ఇది మేడం ఇది కావాలని అనగానే ఇది వర్కౌట్ అవుతుందండి, ఇలా వెళ్దాము. సో ఆవిడ కూడా ఎందుకంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ కాబట్టి సో అది కూడా యూజ్ అయిందండి. కాస్ట్యూమ్స్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ బేబీ సురేష్ అని అంటారు. సో ఆయన కూడా సో నాకు ఇది కావాలి, ప్రాపర్టీ కావాలని నేను అడిగితే ఆయన వెంటనే ఓకే డార్లింగ్ నేను సెట్ చేస్తాను, ఒక్క నిమిషం నాకు టైం అని చెప్పి ఆయన సెట్ చేసేవాడండి. అన్ని విధాలుగా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిందండి. మెయిన్లీ